సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించారు. నిజమైన నాయకుడు అయ్యారు. గొప్ప పొలిటీషియన్ గా ఎదిగిన వ్యక్తి. నియోజకవర్గంలో జనాదరణ పొందిన నాయకుడు. ఊహ తెలిసినప్పటి నుండి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. సాయం అంటే ముందుండి నడిచే వ్యక్తి. అన్ని మతాల కంటే మానవత్వం గొప్పది, అదే ఆయన సిద్ధాంతం. రాజకీయం చేయాలంటే సహాయం చేయాలి. మానవ సేవ కంటే మానవ సేవ గొప్పది, ఇదే ఆయన నైజం. అన్ని మతాల కంటే మానవత్వం గొప్పది. కులం, మతం, పార్టీ అని తేడా లేకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు ఆపద వస్తే అర్ధరాత్రి అయినా సరే ఆయనకు ఫోన్ చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన వంతు తన సొంత ఖర్చులతో సహాయం చేస్తూనే ఉంటారు. వేల కోట్లు సంపాదించం అన్నది కాదు గొప్ప, మనం ఎంతమంది మనసులో నిలిచామన్నదే గొప్ప. ఈయనే మన ప్రజానేత, ఆపద్ బాంధవుడు, కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు శాసనసభ్యులు. తెలంగాణ వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 11 ఏళ్ళు గడిచిపోయింది. మీకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. సరే, రాజకీయాలుగా రకరకాలుగా జరుగుతుంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే, ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి ఎట్లా ఉండే మీరందరూ ప్రజలు కూడా చూస్తున్నారు. నేను మామూలుగానైతే మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి నేను తక్కువ మాట్లాడడానికి ఇష్టపడతా. కానీ ఈరోజు కొంచెం నా కార్యకర్తలతో 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాలనిపించింది. మీకు ముందుగా 2-3 విషయాలు చెప్తా. గవర్నమెంట్లో అంటే పరిపాలనలో తేడాలు మీకు చిన్న ఎగ్జాంపుల్. మనం ఉన్నన్ని రోజులు రైతులు
ఒడ్లు మనం దారిని పోతూ పోతూ కూడా ఆగి లారీలను పిలిపించి మన నాయకులను పిలిపించి తెల్లవారు కూడా నేనైతే ఎప్పుడు కూడా ఫోన్ బంద్ చేయలేదు. తెల్లవారు ఒక్క రైతు 10 బస్తాలు ఉన్నాయన్నా 20 బస్తాలు ఉన్నాయన్నా లాస్ట్ గింజ కోరేంత వరకు కూడా మనం ఖచ్చితంగా మన జిల్లాలే కాదు వేరే జిల్లాల వాళ్ళకి పోయేటందుకు కూడా ఇబ్బంది పడుతుంటే కూడా అందరితో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుని ఆదుకొని రైతు దగ్గర నుంచి లాస్ట్ గింజ కొనేంత వరకు కూడా మనం రైతులకు ఎంటర్ని ఉన్నాం. ఈరోజు చూస్తున్నారు మీరు గత 2 నెలల నుంచి 3 నుంచి ఈ రోజు కూడా బహుశా ఇంకా రోడ్ల మీద చాలా ఓట్లు ఉన్నాయి. ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు కూడా మనకే ఫోన్ చేస్తున్నారు. సరే మనకు అవకాశం ఉన్న కాడ తెలిసిన కాడ తప్పకుండా అందరికి మళ్ళా ఫోన్ చెప్తున్నాను చేస్తున్నాను. కానీ నిజంగా ఇది చాలా పెద్ద రైతుల పట్ల పొరపాటు. ఇట్లాంటిది జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం చూసుకోవాలి. మీ అందరికీ గుర్తుందనుకుంటా ఈ రోజు కూడా నేను తిరగని ఇల్లు లేదు, నేను తిరగని గడప లేదు, తిరగని గల్లీ లేదు. ముఖ్యంగా కాలనీలలో ప్రతి కాలనీ తిరిగినవా? నేను ఏ పార్టీ అని అడగకుండా వాళ్ళ ఇళ్ల పరిస్థితి చూసి లిస్టు తయారు చేయించిన. ఏ పార్టీ మన మనోడ మన కార్యకర్తన కాదని ఎక్కడ అడగల నేను. ప్రతి ఇల్లు మనం ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఏ కాలనీకి పోయినా ముందు బాగలేని వాళ్ళని చూసి వాళ్ళ లిస్టు తయారు చేసినాం. నిజమేనా ఇది? మనం ఎలక్షన్లు వచ్చినాయి, లేట్ అయింది కాబట్టి మనము ఆ రోజున ఇవ్వలేకపోయాను. కానీ నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలి. పార్టీ నడుస్తుంటుంది. పార్టీ ఒక పక్క, ప్రజలు ఒక పక్క. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మన వాళ్ళే. ఖచ్చితంగా మనం ప్రజల కోసం పనిచేయాలి. సరే అట్లనే జనరల్గా నేను ఏ రోజు ఎవరి పేరు చెప్పాను కానీ ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, ఇంక్లూడింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రజల కోసం పనిచేయండి. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయండి. మీరందరూ ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా చెప్తున్నా, మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. సరే ఆ రోజున మేము ప్రజల గుండెల్లో ఉన్నాం కానీ ఈవీఎంలో పడలేదు. ఎందుకు పడలేదు? ప్రజలు సరే పడలేదు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో తప్పకుండా నేను ఈ రోజున కూడా నియోజకవర్గం మొత్తం మీద మీరు ఇప్పుడు ఓటింగ్ పెట్టండి. 2% జనం ఉపేందర్ రెడ్డి గారు చెడ్డోడు అంటే కూడా నేను మళ్ళీ రాజకీయాల్లో తిరిగాను, రాజకీయాలలో ఉన్నాను. 2% జనం ఉపేందర్ రెడ్డి గారు మాకు చెడ్డ చేసిందంటే కూడా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు పని చేయండి. ఈ కుట్ర రాజకీయాలు వాడిని టార్గెట్ చేద్దామా వీని టార్గెట్ చేద్దామా మా దివ్య గురించి అసలు దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎవరో కట్టుకుంటుంటారు. ఇప్పుడు మా ఇంతకుముందు వేణు చెప్పాడు, నిజంగా ఆ రోజున మా వాళ్ళందరూ నన్ను చాలా ప్రెజర్ చేస్తారు. లేదు సార్ అక్కడ నేను చెప్పిన నథింగ్, ఎట్లవుతుంది? ఏ పార్టీ అయితే ఉన్నది అది చేసుకుంటారు, కట్టుకోనియండి, దానికేముంది? మన ప్రజల మనసులో దోచుకునేదానికి ప్రజల మనసులో ఉండేదానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ప్రజలనేది హింస పెడదాం లేకుంటే ఇంకోటి చేద్దాం అనేది మాత్రం 100% తప్పు, కరెక్ట్ కాదు. నేను అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా. మీరందరూ కూడా గమనిస్తారో లేదు, కాంగ్రెస్లో కూడా ఒక 10% హ్యాపీగా ఉన్నారు, మిగతా 90% మన వైపు ఉన్నారు. అదేనా? గట్టిగా ఎవరు మాట్లాడుతున్నారు? మరీ చెప్తున్నా, 10% కూడా హ్యాపీ లేరు. మిగతా 90% నాయకులు కార్యకర్తలు అందరూ మనతోనే వస్తారు, మనతోనే ఉంటారు. మన పంత ఆ రోజున ఈ రోజున ఖచ్చితంగా మనం జనంతోనే ఉందాం, జనం కోసమే పని చేద్దాం. మీరందరూ కూడా జనం కోసమే పని చేయండి. కాకపోతే దీంట్లో ఒక చిన్న తేడా మొన్న కూడా చెప్పిన, ఎదుటోడు ఒకటి కొడితే 2 కొడదాం. మళ్ళా చెప్తున్నా మీకు, నిజంగా నా కార్యకర్తల మీదకి ఎవరన్నా ఏదన్నా హింస పెట్టడమో లేకుంటే ఇంకోటి చేయడమో చేస్తే మాత్రం నా ప్రాణం అడ్డు పెట్టైనా మీకు కూడా లేదు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం. మనం ఎవరిని జనాన్ని ఇబ్బంది పెట్టేదొద్దు. మనకు రాజకీయాలు నడుస్తూ ఉంటుంది. రేపు పొద్దున ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా రేపు ఎలక్షన్ సరిగ్గా 3.5 ఏళ్ళు ఆగాల్సిందే. రేపు 2 ఎలక్షన్ రాదు. ఖచ్చితంగా మాత్రం మనం జనాలనే ఉందాం, జనం కోసం పనిచేద్దాం. కాబట్టి ఊళ్ళల్లో ఎక్కడ కూడా అనవసరంగా మామూలు జనాన్ని ఇబ్బంది పెట్టి మామూలు జనాన్ని ఇంకోటి చేసే ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అనేది మరి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నది అంటే మీ అందరూ కూడా తెలుసు అనుకుంటా. ఈ రోజున నిజంగానే మన దగ్గర పైసలు లేవు కానీ లేకుండా సహాయం చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీకోసం మీ అందరి కోసం ఉంటారు. థ్యాంక్ యూ.